ఇందులో చెప్పాం, కొద్దిగా ఇబ్బంది పెట్టాం. అయినప్పటికీ కూడా మీరు ఎవరు కూడా మమ్మల్ని వ్యతిరేకించి ఏంటి మాస్టర్ మా పిల్లలు కొడుతున్నారు ఏంటండి అని ఎవరు అడగలేదు. ఒకసారి మాత్రం ఆ తోటలో ఇంచు కొంతమంది వచ్చారు, మా పిల్లలు కొడుతున్నారండి అని. అప్పుడు వెంకటరామన్ గారు ఉండేవాడు. ఆయన ఏం చెప్పామంటే, అది లేదులే, ఆ పరిస్థితిలో తప్పదు అని చేత మీరేం రాకండి అని ఆయన సర్ది చెప్పేవాడు. అయితే ఇప్పుడు మేము మీకు ఏదో చెప్పుదామని మేమేం రాలేదు, చెప్పేది కూడా ఏమీ లేదు, అంతా మీకు తెలుసు. పోతే అప్పుడు పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చూద్దామని మాత్రం వచ్చాం మేము, అంతకంటే ఏం కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మేము గుర్తించలేం. అంటే అసలు మగపిల్లలు అయితే కొంత గుర్తించగలం, కానీ ఆడవాళ్ళు అయితే అసలు గుర్తించలేం. అయితే సరే, మన పిల్లలు ఇప్పుడు ఈ వయసులో ఎంత ఉంటారు అంటే, ఇప్పుడు మీరు ఇంచుమించు 40 సంవత్సరాలు ఉంటుంది కదా, అంచేత ఈ వయసులో ఎలా ఉన్నారు చూద్దాము అనే దృష్టితోనే వచ్చాం. తర్వాత మా పూర్వ ఉపాధ్యాయులు అందరూ కూడా అప్పుడు కూడా ఎప్పుడో కలిసాం, 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం. అంచేత వాళ్ళు కూడా ఒకసారి చూడొచ్చు కదా అనే దృష్టితో వచ్చాము ఇక్కడికి. మేము మీకు చెప్పగలిగింది ఏం లేదు, మాకంటే మీకే జ్ఞానం ఎక్కువ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఆ కంప్యూటర్ని ఉపయోగించడం మీకే తెలుసు, మాకు తెలియచావదు. ఆ దాంట్లో ఎస్ఎంఎస్ అంటారు ఏంటో, ఆ ఎస్ఎంఎస్ నాకు తెలియచావదు, మేము ఎప్పుడు చేయట్లేదు. ఏదో ఫోన్లతో మాట్లాడటం తప్పితే దాంట్లో దాన్ని సరిగ్గా ఉపయోగించడం చేతనవ్వలేదు. అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోవడం అన్నమాట కారణం. పోతే ఆఖరిగా మీకు నేను చెప్పగలిగింది ఏంటయ్యా అంటే, మీరు ఇంతవరకు రోజుల్లో అయితే ఆ మగపిల్లవాడికి ఆ నిక్కరేసి పంపించేస్తే స్కూల్కి వాడు వచ్చేసేవాడు, ఆడపిల్ల గౌన్ వేసుకుని వచ్చేస్తే స్కూల్కి వచ్చేసేది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అలా కాదు కదా, అందరూ కాన్వెంట్కి వెళ్ళాలంటే ఆడికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి బ్రష్ కూడా మనమే చేయాలి, ఆడు చేసుకోడు, ఆడు పొరుగునే ఉంటాడు. వాడిని లెగ్గొట్టాలి, బ్రష్ చేయాలి, మళ్ళీ స్నానం చేయించాలి, బట్టలు వేయాలి, బూట్లు వేయాలి, భోజనం పెట్టాలి, మళ్ళీ మధ్యాహ్నం స్నాక్స్ ఇవ్వాలి. ఇన్ని రకాల ఇబ్బందులు మీరు అనుభవిస్తున్నారు. అంటే దీనివల్ల మీకు తెలిసేది ఏంటయ్యా అంటే, పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకుంటారో, వాళ్ళు వచ్చే ఇబ్బందులు ఎలా సహిస్తారో ఇదంతా మీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఉన్నారు, మీ తల్లిదండ్రుల గురించి కూడా కొద్దిగా ఆలోచించండి. మీ గురించే కాకుండా మీ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించండి. వాళ్ళంటే ఇప్పుడు మీకు 40 ఏళ్ళు ఉన్నాయంటే మీ తల్లిదండ్రులకు 60, 70 ఉండొచ్చు. వాళ్ళు మీ సహకారాన్ని కోరుతూ ఉండొచ్చు. అందుచేత మీరు తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడాలి, వాళ్ళ ఆలనా పాలన చూడాలి అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి వాళ్ళకి మీరు సహకరిస్తే మీరు దేశానికి సేవ చేసినట్టే, అందరికీ కాదు, మీరు దేశానికి సేవ చేసినట్టే. అంచేత మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి, మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, మీరు సుఖంగా ఉండండి అని కోరుకుంటూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. తోటి ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నేను చెప్పాలంటే 3 తరాల నుంచి నారాయణ స్వామి గారికి మా కుటుంబానికి అంత అనుబంధం ఉంది. అంటే మా నాన్నగారు 25 సంవత్సరాలు పాందూరు ప్రెసిడెంట్ చేశారు. ఆ టైంలో నారాయణ స్వామి గారు కూడా ప్రెసిడెంట్గా చేశారు. తర్వాత ఆయన ఎమ్మెల్సీ మినిస్టర్ అయ్యారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. అయితే నేను ఇక్కడ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇక్కడ చదివాను. మన 2వ సంవత్సరంలోనే ఇక్కడ మళ్ళా ఉద్యోగానికి జాయిన్ అయ్యాను. అయినా మా నాన్నగారికి ఆయనకి ఉన్న సంబంధం వల్ల మేము ఎలా ఏ చేసినా ఎప్పుడు కూడా ఏముండమని కానీ వెళ్ళిపోమని కానీ ఎప్పుడు కూడా ఏం అనలేదు. నా శక్తి కొద్ది కూడా నేను కంపల్సరిగా మార్నింగ్ ఈవినింగ్ 7 అయినా ఇక్కడ కోర్టులో ఉంటూ ఆడిస్తూ తోటలో కొబ్బరి మొక్కలు వేస్తూ ఏదో చేశాను. అయితే
ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది నన్ను మగపిల్లలే గుర్తించుకుంటాడు, ఆడపిల్లలకు మాకు సంబంధం లేదు ఎప్పుడు. ఎందుకంటే అక్కడ మగపిల్లలందరినీ క్రాఫ్ట్, ఆడపిల్లలందరూ డ్రాయింగ్. అందులో కూడా డ్రాయింగ్ మాస్టర్ కొడతారంటే క్రాఫ్ట్ మాస్టర్ దగ్గరికి వచ్చేవారు, క్రాఫ్ట్ మాస్టర్ కొడతారంటే డ్రాయింగ్ మాస్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ సంవత్సరంలోనే అటు ఇటు మారేవారు. అందుమూలం మీకు మాకు ఉన్నది ఒక బాగా తక్కువ పరిచయం. అయితే ఈ 3 తరాలు, రెండో తరంలో నేను, మా ఫాదర్కి నారాయణస్వామి గారికి ఉన్న ఇద్దరు, రెండో తరంలో నేను, మూడో తరంలో పాండు శ్రీను మా అబ్బాయి. ఆయనప్పుడు నారాయణస్వామి గారు కూడా ఆ పార్టీ తరఫున కూడా సేవలు చేస్తున్నారు. నారాయణస్వామి గారు ఆశీస్సులతో వారి సలహాలు ఇచ్చి మా అబ్బాయిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. మత్సలేని నాయకుడిగా పేరు పొందినటువంటి ఎర్రా నారాయణస్వామి గారు, తర్వాత వేదిక అలంకరించినటువంటి నా మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడు చెవ్వా రామకృష్ణమూర్తి గారు, తర్వాత సోదర ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. నేను 1983లో మొట్టమొదట జిల్లా పరిషత్ డిఎస్సి పరీక్ష రాసి దాంట్లో ఉద్యోగాన్ని పొంది ఈ ఉప్పులూరులో చేరడం జరిగింది 83లో. ఉప్పులూరు ఎలా రావాలో కూడా నాకు తెలియదు. ఎవరినో అడిగితే తాడేపల్లిగూడెం వెళ్తే చాలా బస్సులు ఉంటాయని చెప్పారు. నేను ఏలూరులో బయలుదేరాను. తాడేపల్లిగూడెం వెళ్ళి కూర్చునేటప్పటికి అక్కడ లంచ్ బ్రేక్, డ్రైవర్లు మారటం, షిఫ్ట్ సిస్టమ్ అనమాట. దాంతో 1:30 ఆ ప్రాంతంలో బస్సు ఎక్కి కోలమూరు రోడ్డు మీద దిగాను. లోపలికి రావాలని చెప్పారు. ఉప్పులూరు అంటే ఎలా రావాలో తెలియదు. మర్నాడేమో వినాయక చవితి, స్కూల్ ఏమో కంటిన్యూ చేసేసారు. సరే, ఎవరో 2-3 మాస్టర్లు ఎదురయ్యారు. అడిగితే హెడ్ మాస్టర్ గారు ఉన్నారా అండి అంటే బస్ స్టాప్లో ఉంటారండి ఆయన అని చెప్పారు. బస్ స్టాప్ అంటే ఏదో షెల్టర్ అది ఉంటుందన్నమాట, చూడాలి జాగ్రత్తగా అని నేను అనుకున్నాను. ఒకవేళ మీకు సిటీ బస్సు కనుక ఎదురైతే ఆ బస్సులోనే ఉంటారు హెడ్ మాస్టర్ అని చెప్పారు. అది కూడా ఉందన్నమాట. సరే అని చెప్పి రిక్షా 2 రూపాయలు. అప్పుడు కోలమూరు రోడ్డు నుంచి ఉప్పులూరికి 2 రూపాయలు రిక్షా మాట్లాడుకుని, నాయన ఒకవేళ మధ్యలో బస్సు ఎదురైతే ఇంకో వ్యక్తి కూడా ఎక్కుతారని ముందే చెప్పాను వాడికి. చెప్పి అనుకున్నట్టుగానే బస్సు ఎదురయ్యింది. చెవ్వా రామకృష్ణమూర్తి గారిని బస్సు ఆపి, నమస్కారం అండి, నేను ఇలా మీ స్కూల్లో గ్రేడ్ 1 పండిట్గా జాయిన్ అవ్వడానికి వచ్చాను అంటే, మాస్టర్ పాపం బస్సు దిగి, నాయన రేపు ఎల్లుండి సెలవు కదా, సోమవారం కనపడి అంటారేమో అనుకున్నాను నేను ముందు మనసులో. అలా కాకుండా ఆయన నాతో పాటు వెనక్కి వచ్చి నన్ను జాయిన్ చేసుకుని, నాయన రేపు ఎల్లుండి సెలవా, సోమవారం నుంచి క్వార్టర్లీ పరీక్షలు, మీరు 9:30 కల్లా స్కూల్కి వచ్చేయండి అని చెప్పారు. మరి ఏ ముహూర్తంలో ఈ ఉప్పులూరులో అడుగు పెట్టానో 18 సంవత్సరాల 9 నెలలు పనిచేశాను ఇక్కడ. 18 సంవత్సరాల 9 నెలలు. మా డ్రిల్ మాస్టర్ గారు అంటూ ఉండేవారు, వాడపల్లి వెంకటేశ్వర మాస్టర్ సర్వీస్ కంటే కూడా నీ సర్వీసే ఎక్కువ, ఎర్రా నారాయణస్వామి గారు సన్మానం చేస్తే నీకే చేయాలయ్యా అని చెప్పేవారు ఆయన సరదాగా. అలాగా 18 సంవత్సరాల 9 నెలలు అంటే నా 10th క్లాస్ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళు కూడా నా శిష్యులుగా చదువుకున్నారు ఇక్కడ. అంటే తల్లి పిల్లకు కూడా నేను గురువు గారినే. ఇప్పుడు ఆచంట వెంకటలక్ష్మి అని చెప్పి ఒక అమ్మాయి స్టేట్ బ్యాంక్లో పనిచేస్తుంది భీమవరంలో. వాళ్ళ అమ్మాయి ఇద్దరు కూడా నా శిష్యురాళ్ళు అనమాట. అంటే ఒకే స్కూల్లో ఇన్నాళ్ళు పనిచేయడం మూలంగా నాకు ఈ అదృష్టం దక్కిందన్నమాట. తల్లి పిల్లలకు కూడా గురువుగా పనిచేశారు. మరి వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా మేము ఏదో మాస్టర్, హిందీ మాస్టర్, సైన్స్ మాస్టర్ కాకుండా కుటుంబ సభ్యుల్లో ఉండేవాళ్ళం. ఒక కుటుంబ సభ్యుల్లాగానే మా జీవితం గడిచిపోయింది. అది సువర్ణ అధ్యాయం అన్నమాట నా జీవితంలో, స్వర్ణయుగం. 18 సంవత్సరాల 9 నెలలు 14 రోజులు నేను ఈ ఊళ్ళో పనిచేశాను. ప్రతి ఏడాది అనుకునేవాడిని ఏలూరు వెళ్ళిపోవాలి అని. చైర్మన్ గారు ఉండేవారు, వెళ్ళి కలిసేవాడిని. నువ్వు వెళ్ళిపోతే ఎవరు వస్తారో చెప్పనేవారు ఆయన. అదేంటంటే ట్రాన్స్ఫర్స్ అయితే ఎవరో ఒకరు వస్తారన్నా కూడా మరి ఎందుకో ఆయన ద్వారా అందరూ ఉపయోగాన్ని పొందారు. కానీ నేను ఉపయోగం పొందలేకపోయినా కూడా అదృష్టవంతుండే. ఎందుకంటే ఏం జరిగినా మన మంచికే. నాకు వివాహం ఇక్కడే అయ్యింది, నా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. మా పిల్లలు కూడా 10th క్లాస్ దాకా ఈ ఉప్పులూరులోనే చదువుకున్నారు తెలుగు మీడియంలో. తర్వాత ఇద్దరు కూడా భీమవరం మగం పెట్టుకున్నాం, ఎంటెక్ చేశారు ఇద్దరు. నాకు ఇద్దరు కావల పిల్లలు, ఇద్దరు కూడా ఎంటెక్ చదువుకున్నారు. పెద్ద అబ్బాయి L&T కంపెనీలో పనిచేస్తున్నాడు, చిన్న అబ్బాయి ఏమో సిటిఎస్ కంపెనీ, కాగ్నిజెంట్
దాంట్లో పనిచేస్తున్నారు. భగవంతుడి దయ వలన నాకు ఉపకారమే జరిగింది. ఉప్పులూరులో ఎర్రా నారాయణ స్వామి గారు ప్రత్యక్షంగా నాకు ఉపకారం చేయకపోయినా కానీ ఈ పుట్టిన వాతావరణం, పెరిగిన వాతావరణం అంతా కూడా నాకు ఆ భగవంతుడు ఈ రోజుకి అనుకుంటూ ఉంటా, ఏం జరిగినా మన మంచికే. 18 ఏళ్ళు అక్కడ ఉండబట్టే, ఏదో టౌన్లో ఉన్నారనుకోండి పిల్లలు, ఆ సావాసాలు అవి ఎలా ఉంటాయో చెప్పలేము. పిల్లల్ని కంటాం కానీ పిల్లల రాతల్ని మనం నిర్ణయించలేము. కానీ మరి ఈ పల్లెటూరు వాతావరణంలో ప్రశాంతమైనటువంటి ఈ గురువుల యొక్క శిష్యరికంలో జనార్దన్ రావు గారు ప్రత్యేకంగా చెప్పుకోవాలి కృతజ్ఞతలు. ఆయన ఎవరికి శోషణ చెప్పలా. మా అబ్బాయిలకి ఇద్దరికి 6వ తరగతి నుంచి 10th దాకా లెక్కలు ఆయనే చెప్పారు. 10th క్లాస్లో లెక్కలు 96 మార్కులు మా అబ్బాయిల ఇద్దరికి కూడా వచ్చాయి అంటే ఆయన యొక్క ఆ భిక్షే ఆ లెక్కల్లో. తర్వాత ఇతర ఉపాధ్యాయులు కూడా మొత్తానికి అంతా బాగా జరిగింది. మరి ఈ రోజున మీ కారణంగా వీళ్ళందరినీ కలుసుకునే అదృష్టం నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడి నుంచి 18 సంవత్సరాలు అయిపోయాక లాంగ్ స్టాండింగ్లో ట్రాన్స్ఫర్స్లో అనాకోడేరు వెళ్ళాను. భీమవరం మండలం అనాకోడేరులో 7 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత మళ్ళీ అక్కడ ప్రమోషన్ వచ్చి హెడ్ మాస్టర్గా బేతపూడి, భీమవరం మండలంలో బేతపూడి హై స్కూల్లో పనిచేశాను. ఈ మధ్య ప్రభుత్వ విధానాలు మారి 5 ఏళ్లకే ట్రాన్స్ఫర్ అన్నారు హెడ్ మాస్టర్లకి. ఆ రకంగా మళ్ళీ బదిలీ అయ్యి ప్రస్తుతం చినకాపురంలో పనిచేస్తూ ఉన్నారు. నా జీవితంలో ఏంటంటే అందరూ నాయుళ్ళు ఊళ్ళే. అనాకోడేరు కూడా నాయుళ్ళే, కాపులు. ఉప్పులూరు జాయినింగ్ కాపులు ఊరు, తర్వాత బేతపూడి కూడా కాపులే, చినకాపురం కూడా కాపులే. మొత్తానికి కాపుల ఊళ్ళలోనే నా యొక్క ఈ ఉద్యోగ జీవితం అంతా కూడా గడిచింది. చినకాపురంలోనే రిటైర్ అయిపోతాను అనుకుంటున్నాను. అసలు రిటైర్ అయిపోవాల్సిందే. మా బ్యాచ్లో అందరూ రిటైర్ అయిపోయారు. నేను సురేష్ కుమార్ గారు ఇద్దరమే మిగిలాం ఏంటి. సరే, మొత్తానికి ఈ రకంగా మీరు మమ్మల్ని అందరినీ కలిపారు. ఈ రకంగా అందరితోటి వాళ్ళందరికీ కూడా ఒకసారి మా విషయాలు మాట్లాడుకునే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు. హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చాక పాఠం చెప్పుకుంటున్నాం అనే తృప్తి పోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రభుత్వ విధానాలు మారిపోయి మధ్యాహ్న భోజన పథకం అని, యూనిఫామ్స్ని గుర్తించుకోవడం అని, తర్వాత గ్రాంట్స్ అని, సివిల్ వర్క్స్ అని, ప్రతి పని కూడా హెడ్ మాస్టర్ గారికే బాధ్యతలు అప్పగించడం చేత పాఠం చెప్పుకోవడం, క్లాస్కి వెళ్ళామనే ఆనందం కొద్దిగా దూరం అయింది. కానీ ఇప్పటికి కూడా నేను ఇంకా రోజు 10th క్లాస్కి మాత్రం తెలుగు నేనే చెప్పుకుంటున్నాను. మొత్తానికి భగవంతుడి దయ వలన మా జీవితాలన్నీ కూడా సుఖంగా ఉన్నాయి. మీ అందరికీ మంచి చదువు చెప్పబట్టే ఈ రోజున మా పిల్లలు అభివృద్ధిలోకి వచ్చారేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. సరే, ఒక పద్యం చెప్పేసి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఒరులేయవియనరించిన నరవర అప్రియంబుతన మనంబునకగున్ తానవి ఒరులకు వనరుంపకునికి పరాయణము ధర్మ పదములకెల్లన్. ఇతరులు ఏమి చేస్తే నీ మనసు బాధపడుతుందో అది నువ్వు ఇతరులు ఎందుకు చేయకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకి కూడా ఉత్తమమైనది అనే నీతిని నన్నయ్య గారు మహాభారతంలో చెప్పారు. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఇతరుల్ని ఏ పని చేస్తే మీ మనసు బాధపడుతుందో మీరు ఆ పనులను ఇతరులు ఎందుకు చేయకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకి కూడా శ్రేష్టమైంది అని అన్నారు. మా మాస్టర్ ఒక ఆయన చెప్తూ ఉంటారు, ఇతరుల యొక్క లోపాలు ఎంచనంత వరకు నువ్వు మనశ్శాంతిగా ఉంటావని అని చెప్పాడు ఆయన. ఇతరుల యొక్క లోపాలు మనం ఎప్పుడైతే ఎంచుతామో, మనం ఒకటి ఎంచితే వాళ్ళు 2, నువ్వు 7 తరాలు ఎత్తితే వాళ్ళు 16 తరాలు ఎత్తుతారు వెనక్కి. కాబట్టి ఇతరుల లోపాలు ఎంచినంత వరకు మన జీవితం అందరితోటి కూడా చక్కగా సాగుతుంది. మరి ఇది నేను అనుభవంగా ప్రాక్టికల్గా కూడా చూస్తూ ఉన్నాను. నా అనుభవాన్ని మీకు కూడా ఈ రోజున పంచుకున్నాను. ఇవన్నీ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజనోత్సవాలు జరుపుతున్న సందర్భంగా ఎర్ర చంద్రరావు ఆండాలమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వపు విద్యార్థులు ఇక్కడ పనిచేసేటువంటి పూర్వపు ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు వారి కుటుంబాలతో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. వయసు రీత్యా, వృద్ధాప్య రీత్యా అనారోగ్యంగా ఉన్నా కానీ పూర్వ విద్యార్థులు వచ్చి మీరు తప్పకుండా ఈ సమావేశంలో పాల్గొనాలని కోరారు. మన గ్రామంలో మా తండ్రి గారు, పెద్దలు